నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఈ రోజు మనతో పంచమర్తి అనురాధ గారు ఉన్నారు. మార్నింగ్ అసెంబ్లీ సెషన్స్కి వెళ్ళి ఆవిడ చాలా రకాలుగా బావిలో దూకాలని చెప్పి జగన్మోహన్ రెడ్డికి వేదాంతం వల్లించి వచ్చారు. కానీ మేడం ఒక విషయం గట్టిగా అన్నారు, ఏంటంటే సజ్జలు అంటే కూడా మాట్లాడితే మేమైపోవాలని. ఈ రోజు మనతో జూమ్లో లైవ్లో అవైలబుల్ ఉన్నారు. అనురాధ గారు నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం ఏంటి మేడం, మీరు పొద్దున అన్ని రకాలుగా బావిల్లో దూకాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎండేశారు. ఇంకా మీకు టైం ఇస్తే మీరు ఒక 100 రకాలుగా ఎండేస్తారుగా. ఇట్స్ నాట్ అంటే వాళ్ళు ఏంటంటే డెమోక్రటిక్ వేలో ఏ రోజు కూడా వాళ్ళ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండదండి. ఎప్పుడు అవతల వాళ్ళని శాపనార్థాలు పెడుతూ తిట్టిపోస్తూ 4 సార్లు సీఎంగా పనిచేసిన 4వ సారి పనిచేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారిని కనీసం ఆయన వయసు గురించి కూడా ఆలోచించకుండా ఆయన ఎంత డెవలప్ చేశారనేది వాళ్ళ మైండ్కి ఎక్కించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా బ్లాబర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. దాన్ని మేము ఎప్పుడు కూడా తీవ్రంగా ఖండిస్తాం. అయినా వాళ్ళ మార్పు లేదు. అతను సీఎంగా ఉన్నప్పుడు ఏ రోజు బయటికి రాలా, ఏ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టలా. ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా అంతా మాట తడబడే. మరి ఆ లండన్ మందులు వాడతారో ఏం మందులు వాడతారో మనకైతే తెలియదు, కానీ సైకలాజికల్ గా ఏం చేస్తాడో ఏం మందులు వాడుతున్నారో తెలియదు, కానీ అన్ని తడబాట్లే. ఈ తడబాట్లో తప్పులు చెప్తున్నాడు, ఇది ఎక్కడ గోలరా అని చెప్పి ఆయన కోటరి ఒకప్పుడు విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అరే బాబు ఇది ఏదో గొడవగా ఉంది అని చెప్పి వీళ్ళు ఏం చేశారు, రికార్డింగ్ చేసి మొదలుపెట్టి రికార్డింగ్ చేసి మళ్ళీ దాన్ని కట్ చేసి పేస్ట్ చేసి ఎడిట్ కూడా చేసి అప్పుడు వదులుతూ ఉండేవాళ్ళు. అట్లాగా ఆ 5 సంవత్సరాలు బటన్ నొక్కి మోసం చేయడం తప్ప అతను చేసింది ఏమీ కూడా లేదు. ఉన్నవి కోల్చడం తప్ప, ప్రజలాస్తుల్ని కోల్చడం తప్ప, చంద్రబాబు నాయుడు గారిని సాధించడం తప్ప, వ్యక్తిగతంగా ఆ ఫ్యామిలీ మీద పడటం తప్ప, మా అందరి మీద కూడా సోషల్ మీడియా ద్వారా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, ఐఎమ్ క్యాన్సర్ సర్వైవర్. నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఐ డోంట్ హ్యావ్ హెయిర్. నేను ఆ సింపతి పొందడం ఇష్టం లేక అందరు అయ్యో అని అంటారని ఐ క్యారీడ్ ఎ విగ్ విత్ మీ. దానికి విగ్ రాణి అని అదని ఇదని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి అలాగ పర్సనల్ గా కూడా టార్గెట్ చేసిన వ్యక్తులు వీళ్ళు. కనీసం ఇప్పుడు ప్రెస్ మీట్ బయటకు వచ్చి ఇప్పుడు చెప్తున్నాడు, ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఒకటి చెప్తున్నాడు ఆయన, నేను యూరియా గురించి మాట్లాడాను ప్రెస్ మీట్ లో, గంట పట్టింది. దీనికి ఏంటి ఇంకేదో సూపర్ 6 గురించి మాట్లాడాను, గంట పట్టింది అని ఇప్పుడే చెప్తున్నారు. ఇది లేటెస్ట్ అండి, ఇప్పుడు చెప్తున్నారు. కాబట్టి అసెంబ్లీలో కూడా నాకు గంట కావాలి, 2 గంటలు కావాలి అని చెప్పి ఆయన డిమాండ్ అనమాట. అసలు నీ బుర్రలో గుజ్జు ఉంటే గంట ఎందుకు అవసరం? అసలు రియాలిటీలో బ్రతికితే అసలు గంట కాదు, మీకు 1 మినిట్ కూడా అవసరం. వాట్ అవర్ సీఎం ఈస్ డూయింగ్ ద బెస్ట్. సంపదని సృష్టించడమే కాకుండా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడమే కాకుండా నారా లోకేష్ గారు ప్రత్యేకంగా 20 లక్షల ఉద్యోగాల కల్పనలో వాళ్ళని బతిలాడుకొని వీళ్ళని బతిలాడుకుంటూ దుబాయ్ వెళ్తూ నిన్న లండన్ లో రోడ్ షో చేస్తూ పెట్టుబడులు పెట్టడానికి నానా బాధలు పడతా ఏంటి రైతుల్ని ఉద్ధరిస్తా అన్ని రకాలుగా ఇన్ టైం సరసమైన ధరలకి వాళ్ళకి రైతుల్ని ఆదుకుంటా ఇన్ని చేస్తా ఉంటే వాళ్ళకి అసలు మాట్లాడటానికి ఏముందండి? ఆయనకంటే గంట కావాలంట. ఎంతసేపు ఒక ట్వీట్ కొడుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఒక ట్వీట్ కొట్టడం, దాని లాంగ్ మెసేజ్ అదేదో చెప్తా. ఆ ట్వీట్ మీరు మీ ట్వీట్లు, మీరు యూట్యూబ్, మీ సోషల్ మీడియాకే మీరు పరిమితం తప్ప మీరు ప్రజల్లో ఉండే మనుషులు కాదు, ప్రజా సమస్యల గురించి మాట్లాడే వ్యక్తులు కాదు, ప్రజలు ఉన్నతిని కోరుకునే అభివృద్ధిని కోరుకునే వ్యక్తులైతే కాదు. మేడం, మీరు ఈ స్టేట్మెంట్ ఇంకా ఫర్దర్ గా ప్రొసీడ్ అయ్యే ముందు ఒక చిన్న మాట అడగాలనుకుంటున్నాను. మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారు. యూ హ్యావ్ అ డాటర్ అండ్ యూ కేమ్ అప్ వెరీ స్ట్రాంగ్. ద వరల్డ్ హ్యాస్ విట్నెస్. తెలుగు పీపుల్ ఎక్కడెక్కడ ఉన్నారో దే హ్యావ్ విట్నెస్డ్ ఇట్. మేడం, అట్ ద సేమ్ టైం ఇదే రకంగా భువనేశ్వరి గారిని ఇన్సల్ట్ చేశారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. అప్పుడు మీరు పక్క నుండి నడిపించారు, అందరం చూసాం ఆ విషయంలో. మేడం, అట్ ద సేమ్ టైం మళ్ళీ ఈ క్యాండిడేట్ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని బావిలో దూకమని చెప్పాడు.
బావిలో దూకమని చెప్తే ఎందుకు మేడం టీడీపీ నుంచి మీరు తప్ప ఎవ్వరూ ఈ పర్టికులర్ ఇష్యూ పైన మాట్లాడలేదు? మీరు అచ్చెన్నాయుడు గారే. అంటే అలా మాట్లాడకపోవటం అనేది ఏమి ఉండదండి. వాళ్ళకి ఆ టైము ఆ ఫ్లో కుదరాల్సిందే తప్ప అట్లా మాట్లాడకుండా రియాక్ట్ అవ్వకుండా ఉండేవాళ్ళు మన టీడీపీలో ఉండరండి. మా టీడీపీలో అంటే నేను 25 years ఇన్ టీడీపీగా నేను చెప్తున్నాను. సో అవతల మీడియా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి మళ్ళీ కొంతమంది చెప్పొచ్చు, ఇట్లాంటి రిపిటీషన్స్ ఎందుకండి, ఆయన అలాగ అడగటం కూడా కరెక్ట్ గా మనం ఆయన గురించి అంటే సార్ ని బావిలో దూకమన్నారనే మాట కూడా కొద్దిగా అబ్యూజింగ్ గా ఉంది కదా, దాన్ని మళ్ళీ రిపీట్ చేయడం ఎందుకు అనేది కూడా ఒకటి. కానీ మేడం మీరు ఇన్ని రకాలుగా ఈ రోజు పొద్దున ఎండేసినట్టు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఖచ్చితంగా ఖండన అనేది ఎక్స్ప్రెస్ చేయాలి కదా మేడం. ప్రతిదీ బాబు గారే చూసుకోవాలంటే కుదరదు కదా. ఇప్పుడు మీరు ముందుకు వచ్చారు, యువర్ లెండింగ్ యువర్ సపోర్ట్, మీలాగా ఎందుకు ఎవరు ధైర్యం చేయట్లేదు? దట్స్ మై క్వశ్చన్. ఇన్ దేర్ కన్సర్న్ కాన్స్టిట్యుయెన్సీస్ కానీ లేకపోతే ఇక్కడ కానీ రియాక్షన్ విల్ బి ద బెస్ట్ అండి. అసలు రియాక్షన్ ఈ రోజు మీరు రాష్ట్రం అంతటా రియాక్షన్ వినిపించారు, విన్నాం, కానీ ఇలాంటి రియాక్షన్ వినలేదు మేము ఎవరి దగ్గర నుంచి. అందరూ మెడికల్ కాలేజెస్ గురించి మాట్లాడుతున్నారు, కానీ బాబు గారిని మాట అన్న దాని గురించి ఖండన వినలేదు మేము. ఖచ్చితంగా ఖండన ఎవరైనా చేయాల్సిందేనండి, ఇంక్లూడింగ్ ఏ కామన్ మ్యాన్. ఎందుకు చేయలేదంటారు? వేర్ ద ఎమ్మెల్యేస్ ఆర్ గోయింగ్ వీక్. కూటమి మొత్తాన్ని అంటున్నా నేను. అట్లా లేదండి, వాళ్ళ కన్సర్న్ ఏరియాస్ లో వాళ్ళు ఖచ్చితంగా ఖండనిస్తారు. మేబీ అది మీ దృష్టికి దాకా రాలేదేమో, లెట్ ఇస్ చెక్ ఇట్. కానీ ఎక్కడ రియాక్ట్ అవ్వకుండా మాత్రం ఉండరండి. దట్ ఈస్ ఫస్ట్. మేడం ఈ రోజు మీరు ఎమ్మెల్సీగా ఉండి సమావేశాలకు వెళ్తున్నప్పుడు మీరు ఖండించిన మొట్టమొదటి విషయం బావిలో దూకమనే విషయం, రెండోది సజ్జల గురించి ఖండించారు. మేడం సజ్జలు ఏంటి మేడం, వాళ్ళ టిష్యూ పేపర్లో తీసి పడేశారు మీరు. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పారు మీరు ఆ టాపిక్. నో, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ కూడా కదా. వాళ్ళు ఏంటంటే ప్రజల నుంచి వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళు ఎక్కడా కూడా ఒక కార్పొరేటర్ గా కానీ కౌన్సిలర్ మా మెంబర్ గా కూడా ఎప్పుడు కూడా గెలవలేదు. ప్రజల సమస్యలు తెలియవు. దే ఆర్ ఓన్లీ లాయల్ టు ఏ క్రిమినల్. ఆ క్రిమినల్ 31 కేసులలో క్రిమినల్ గా ఉన్న వ్యక్తికి వీళ్ళు లాయల్ గా ఉంటున్నారు. ఏదో ఇంటర్నల్ గా ఇదే తప్ప ఎగ్జాక్ట్ గా పేద ప్రజలకు ఏం కావాలి, మిడిల్ క్లాస్ కి ఏం కావాలి, అండ్ స్టూడెంట్స్ ఏ టైప్ ఆఫ్ అభివృద్ధిని కోరుకుంటున్నారు, వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ చేయాలి, ఎట్లా డౌన్ ట్రాడ్ ఆదుకోవాలి, ఈ P4 అంటే ఏంటి, సంక్షేమ పథకాలు అంటే ఏంటి, అవి అందకపోతే దాని పరిస్థితి ఏంటి, అట్లాగా వాళ్ళకి నెలకి ఒక 4,000 పెన్షన్ ఇస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా గౌరవం పెరుగుతుంది, ఇలాంటివన్నీ ఆలోచించేది ఒక నారా చంద్రబాబు నాయుడు గారే తప్ప ఇంకెవరు ఆలోచించరండి. అలాంటివి ఏమి వాళ్ళకి ఏమి ఉండవు. మనం వెళ్ళామా, ఏదైనా చేసామా, ఏదో రకంగా మనం గెలిచామా లేదు. మీరు మన చూసారు కదా ఒంటిమిట్ట పులివెందుల ఎలక్షన్స్ లో వాళ్ళు ఏ రకంగా చేశారు. మేమేంటంటే ఒక క్రిమినల్ పార్టీతో మేము తడబడుతున్నాం, క్రిమినల్స్ తో మేము తడబడుతున్నాం. మీరు ఇప్పుడు క్లియర్ గా అంటారు క్రిమినల్ అన్న వర్డ్ అనేసారు మీరు. మరి క్రిమినల్ ఎందుకు మేడం అసెంబ్లీకి రాకుండా ఇందాక మీరు ప్రస్తావించినట్టు ఓన్లీ యూట్యూబ్ డిజిటల్ మీడియంలో ఒక ట్రోలర్ కింద మిగిలిపోతున్నాడు? క్రిమినల్ రాజకీయం నుంచి వెళ్ళిపోతున్నాడా? అదే అనుకోవాలి ఇక, ఎందుకంటే అతనికి యాక్సెప్టెన్స్ లేదు. ఆ పార్టీని బంగాళాఖాతంలో కలిపేశారు. ఖచ్చితంగా మొన్న 164 సీట్స్ మా కూటమి ప్రభుత్వానికి ఇచ్చి అయినా ఏదో బాగుంకుందామని చెప్పి ఏదో ఈదటానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. బట్ ఇట్ విల్ నాట్ వర్క్ అవుట్. ఎందుకంటే వాళ్ళ బుద్ధి ఏంటి, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళు ఏ రకంగా చేస్తారు, ఏ రకంగా వాళ్ళు నేను ఒకటి చెప్తాను మేడం మీతో. కరోనా టైంలో అందరూ నానా సాగుస్ వస్తుంటే వీళ్ళు లిక్కర్ అమ్మారు. సరే ఆ విషయం పక్కన పెట్టండి. అదేంటి ఓన్లీ ఆర్ క్యాష్, డిజిటల్ అనేది మెయింటైన్ చేయాలి. సరే అది పక్కన పెట్టండి. నాసి రకం లిక్కర్ తయారు చేశారు, 30 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. సరే అది పక్కన పెట్టండి. తర్వాత తాగుబోతుల్ని 15 ఏళ్ల పాటు తాకట్టు పెట్టి మా వాళ్ళందరూ ఇంత తాగుతారు మీరు ఇవ్వండి అని చెప్పి లోన్ తీసుకున్నారు. సరే అది కూడా పక్కన పెట్టండి. అన్నిటికన్నా దారుణమైన ఏంటంటే కరోనాలో లైన్ లో నుంచోడానికి తాగుబోతుల్ని టీచర్స్ ని బంట్రోతుల్లా నుంచోబెట్టాడు. టీచర్ అంటే వాట్ ఈస్ దర్ మైండ్ సెట్? నేను ఒక్క ఇష్యూలోనే ఒక్క
ఒక్క లిక్కర్ విషయంలోనే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో, ఎన్ని రకాలుగా ఉందో మీతో చెప్పాను. అది అట్లాంటి పార్టీ, అలాంటి మనుషులు మాకొద్దు బాబోయ్ అని చెప్పి ఎగబడిపోయి చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని ఈరోజు మాకు క్లియర్ మ్యాండేట్ ఇవ్వటం జరిగింది. దాన్ని క్లియర్ మ్యాండేట్ వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి మీరు చెప్పినట్టు ఇప్పుడు యూట్యూబ్ స్టార్ కింద డిక్లేర్ చేస్తారు మీరు అందరూ. అంటే 100% ఆ సాక్షి పేపర్ కి, ఆ యూట్యూబ్ స్టార్ దానికే పరిమితం అయ్యారు తప్ప ఆయన కూర్చొని మాట్లాడే పద్ధతి లేదు. ఆయన చెప్పేది కూడా మీరు గనక చూస్తే ఆయన ప్రెస్ మీట్ చాలా నవ్వొస్తా ఉంటది. ఆయనకంటే శాల్వా కప్పాలంట. నాకు శాల్వా కప్పాలి, నాకు అయి చేయాలి, ఈ చేయాలి. ఏంది అసలు? నాకు అది నువ్వు ప్రజా సమస్యలు మాట్లాడుతున్నావా, లేకపోతే మీరు మిమ్మల్ని పొగడాలి, నాకు శాల్వా కప్పాలి, నన్ను ఇలా చేశారు అలా చేశారు అని మాట్లాడతావు ఏంటి? అసలు అది ఒక లీడర్ లక్షణమేనా? మేడం సజ్జలకి సేలేదు, ఎందుకు పనికిరాడు అన్నారు. మీరు ఆకంకి ఈ రోజు సభకి జనాలు వచ్చినా వాళ్ళు వేసే ప్రశ్నలు కూడా చాలా చెత్తగా ఉంటాయి. ఆటికి కూడా ఓపిక్ గా సమాధానం చెప్తున్నా కూడా వినకుండా పోతున్నారు అన్న స్టేట్మెంట్ కూడా చేశారు ఇవాళ మీరు. మేడం మీరు ఇలా తీసి పడేస్తున్నారు కదా, ఎమ్మెల్సీలు కనీసం వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఉంది, మీరు వాళ్ళని కూడా ఇలా తీసి పడేశారు. ఏంటి మేడం ఈ ధీమా? నా ధీమా ఏమీ లేదండి. వాళ్ళు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని వాళ్ళ ప్రవర్తన తీరు మమ్మల్ని అలాగా మాట్లాడిస్తా ఉంది. ఇప్పుడు ఈ రోజు కూడా ఈవెన్ ఒక ఇష్యూ, సింహాచలం గోడ అది పడిపోయిందనే దాని మీద, అట్లాగే తిరుమల తొక్కిసలాట మీద వాళ్ళు మాట్లాడటం బిగిన్ చేశారు. మా మినిస్టర్ గారు, మంత్రి గారు, ఆనం గారు దానికి సమాధానం చెప్తా ఉన్నారు. మధ్యలో లేచి వెళ్ళిపోయారు, వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. అడిగింది క్వశ్చన్ వాళ్ళే అడిగింది. అన్నిటికీ ధీటుగా ఆయన సమాధానం చెప్తానికి మా మంత్రి గారు రెడీ అయ్యారు, చెప్తున్నారు, వాకౌట్ చేసుకొని వెళ్ళిపోయారు. అంటే ఇది వాళ్ళు అడిగిన క్వశ్చన్ కే వాళ్ళు వినటానికి ఓపిక లేదు. ఎందుకంటే అందులో వాళ్ళు ఏవైతే మా మీద ఆరోపణ చేస్తున్నారో అందులో నిజం లేదు కాబట్టి వాళ్ళు ఆ రకంగా ప్రశ్న వేయటం, ఏదో ఒక క్వశ్చన్ మార్క్ ని మనం ప్రజల్లో క్రియేట్ చేసామని, ఇది ఒకటి అది ఆ ప్లే ఒకటి చెయ్యాలి అని అనుకోవటం, వాకౌట్ చేయటం, వెళ్ళిపోవటం. అంతే మేడం. నాకు అర్థం కాదు, బికాజ్ యూ వెరీ లర్న్ పర్సన్, పాలిటిక్స్ లో ఎక్కువ రోజులు సంవత్సరాలు గడిపేస్తున్నారు, వాళ్ళతో పడిపడి ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. మాకైతే తెలీదు, జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ఎవరున్నారో మా రాష్ట్రానికి తెలీదు, మాకు ఎవరికి ఐడియా కూడా లేదు ఆ పర్టికులర్ విషయం పైన. వాళ్ళు ఎందుకు స్పందించరు? ఈ రోజా సెల్వమణి అనే బాణాన్ని ఒక్కటి బయట వదిలేసి ఆవిడ విచ్చలవిడిగా మళ్ళీ మొన్నటికి మొన్న చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఏఐజీలో 15 రోజులకు ఒకసారి మందులు తీసుకుంటారు అని చెప్పి వ్యాఖ్యలు చేసి వెళ్ళిపోయింది ఆవిడ. మొన్న రీసెంట్గా వచ్చినప్పుడు షీ వాస్ కమెంటింగ్ అబౌట్ యువర్ లేడీ మినిస్టర్స్, యువర్ కొలీగ్స్. ఇట్ ఈస్ అండర్స్టాండబుల్, ఆవిడ టగ్ ఆఫ్ వార్కి వెళ్ళింది. కానీ ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ కనిపించరు? ఎవరైతే ప్రజలు ఎన్నుకున్నారో, ప్రజలు వద్దు బాబోయ్ అని తీసి పడేసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి పేరుని నాని అవనిండి, అంబటి రాంబాబు అవనిండి, రోజా సెల్వమణి అవనిండి, వీళ్ళని వదులుతారు జనాల మీదకి. వీళ్ళకి మీద అంటే వీళ్ళ స్ట్రాటజీ ఏంటి మేడం? గెలిచిన వాళ్ళని పట్టించుకోరా వీళ్ళు? అసెంబ్లీకి కూడా రానివ్వరు వాళ్ళని. అంటే వాట్ ఈస్ దట్ మైండ్ సెట్? ఓడిపోయిన వాళ్ళు ఎందుకు రుద్దుతారు? మేము విన్నది ఏంటి అంటే, ఇంతకు ముందు వాళ్ళు గెలిచినప్పుడు కూడా 90% ఎమ్మెల్యేస్ మొహాలు కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదని, ఎవరికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని. సరే, ఆ విషయం పక్కన పెడితే ఈ రోజా గారి విషయం మీరు మాట్లాడుతా ఉన్నారు. ఆవిడ మాటలకు గాని, ఆవిడ సేకి గాని అసలు జీరో వాల్యూ ఉంది సొసైటీలో కానీ, ప్రజల్లో కానీ, రాజకీయాల్లో కానీ, ఇంక్లూడింగ్ వాళ్ళ ఇంట్లో కూడా. ఆమె ఏ రకంగా సంపాదించింది ఆడుదాం ఆంధ్రాలో, దాని గురించి సమాధానం చెప్పమనండి. ఆమె దగ్గర సమాధానం లేదు. ఏ విధంగా ఇక్కడ మా మంగళగిరిలో మా లోకేశ్వర్ కాన్స్టిట్యున్సీలోనే గెస్ట్ హౌస్లు కట్టింది, ఇల్లు కొనింది, దాని గురించి ఏంటి అని అడిగితే ఆమె సమాధానం చెప్పదు. ఏ రకంగా ఈవిడ ఒక ఐఏఎస్ అధికారి, వైసీపీకి బాగా పనిచేసే ఒక ఐఏఎస్ అధికారి మేనల్లుని రిప్రజెంటేటివ్ గా పెట్టుకొని ఎంత సంపాదించింది అంటే దానికి అసలు లెక్కలే లేవు. ఏపీఐఐసి చైర్మన్ గా ఆవిడ ఎన్ని కుంభకోణాలు చేసిందో
అందరికీ కూడా తెలుసు, త్వరలోనే అవన్నీ కూడా బయటకు వస్తాయి. వీటన్నిటికీ మించి టూరిజం మినిస్టర్ గా రుషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ కట్టుకుంటుంటే నిస్సిగ్గుగా సంతకాలు చేసి కోట్ల రూపాయలు మరి లూటీ చేసి ఇప్పుడు అది పెచ్చులూడిపోయినాయి, దాని గురించి సమాధానం చెప్పు అని మీలాంటి వాళ్ళు అడిగినా కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. తర్వాత తను ఒక ఎమ్మెల్యేగా చేసింది, మినిస్టర్ గా చేసింది, ఆ కేటగిరీలో ఉన్న ఎమ్మెల్యేస్ ని పట్టుకొని గాలికి గెలిచిన డాష్ ఎమ్మెల్యేలు అని చెప్పి మాట్లాడి, నేను ఆ మాట నేను యూజ్ చేయలేను. అట్లాగా మాట్లాడిన వ్యక్తికి అసలు ఎవరిస్తారండి? ఆవిడ చేసిన శాండ్ మాఫియా, ఆవిడ పెట్రోల్ బంకుల వ్యవహారం, నగరిలో వేవర్స్ ని ఏ రకంగా ఏడిపించిందో, ఏ రకంగా చేసిద్దో అందరికీ కూడా తెలుసు. కరోనా టైంలో కూడా ఒక ట్యాప్ ఓపెన్ చేసి, ట్యాప్ ఏంటి బోర్ పంపును ఒకటి ఓపెన్ చేయడానికి వచ్చి వాళ్ళందరి చేత పూలు వేయించుకున్న వ్యక్తి ఆవిడ. అవునండి, అవును. అటు రోడ్ల మీద పూలు వేయించుకున్న వ్యక్తి ఆవిడ. రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏంటి, మనం ఏ రకంగా మనం ఇచ్చేయాలి? అమరావతి రైతుల గురించి మీరు చూడండి, మీరు చూస్తే కనుకండి చాలా విషయాలు కొన్ని మరుగున పడిపోతాయండి, కానీ కొన్ని నిజాలు ఉన్నాయి. మీరు ప్రపంచంలో ఎక్కడా కూడా ఆడవాళ్ళు ఉద్యమం అన్ని రోజులు చేసిన ఉద్యమం కాదు ఎక్కడా లేరండి, ప్రపంచంలోనే లేదు. అలాంటి వాళ్ళు పొద్దున్నే క్యారేజీలు కట్టుకొని ఆ షామ్యానుల కింద కూర్చొని అలో లక్ష్మణ అని చేసి వాళ్ళు 2-3 ఏళ్ళు మమ్మల్ని పిలిచేవాళ్ళు ఉద్యమానికి. నేను వెళ్ళేదాన్ని. నాకు చాలా బాధ కలుగుతుందండి. ఐ వాంట్ ఎక్స్ప్రెస్ దిస్ టు యూ. ఐ డోంట్ నో. నాకు మేము వెళ్తే వాళ్ళ రూపు రేఖలే మారిపోయినాయండి. ఈ రోజు కూడా వాళ్ళు కోలుకోలేదు తెలుసా. యాజ్ ఎ క్యాన్సర్ సర్వైవర్ నా మొహం ఇంకా బాగుంది. వీళ్ళు పెట్టిన టార్చర్ కి వాళ్ళకి ఎవ్వరి ఇంట్లో పండగలు లేవు, పబ్బాలు లేవు, పుట్టినరోజులు లేవు, శ్రీమంతాలు లేవు. ఓన్లీ చావు డప్పులు దినాలే ఉన్నాయి. మానసికంగా ఆడవాళ్ళని అంత నాశనం చేస్తే జగన్మోహన్ రెడ్డి, ఇంకో విషయం చెప్పనా మేడం, కనీసం అతను అంత టార్చర్ పెడితే అతను సీఎం గా అతని ఫ్లెక్సీలు వాళ్ళ ఉద్యమం చేసుకున్న ఎదురుగుండానే ఉండేయండి వాళ్ళ ఫ్లెక్సీలు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఆ ఫ్లెక్సీని చించడం గాని, ఆ ఫ్లెక్సీని తీసేయడం కూడా చేయలేదు తెలుసా. అమరావతి మహిళా రైతులు వాళ్ళని పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లి టార్చర్ పెట్టినా, ఎన్ని చేసినా కూడా వాళ్ళు భరించారు. అలా చేస్తుంటే ఈవిడ ఒక మహిళ అయ్యుండి కనీసం ఇంటర్నల్ గా 1-to-1 అన్నా మాట్లాడాల్సిన పరిస్థితి ఉండదండి వీళ్ళు. మేడం, సో లాస్ట్ స్టేట్మెంట్ ఒకటి ఇవ్వండి. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తాడా, లేకపోతే డిస్క్వాలిఫై అయిపోయి పులివెందుల్లో కూడా ఓడిపోతాడా? హీల్ నాట్ కమ్ అండి. మరి అయితే డిస్క్వాలిఫై చేస్తారా? అతని డిస్క్వాలిఫికేషన్ అంటే రూల్ పొజిషన్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. దట్ ఐ కెనాట్, నేను ఇప్పుడు ముందే చెప్పలేను. అది ఆ టైం వచ్చినప్పుడు రూల్ పొజిషన్ అది ఎలా టేక్ ఓవర్ చేసుకుంటది. బట్ డెఫినెట్లీ హీ విల్ నాట్ కమ్. ఎందుకంటే ఒక బాసిజం కి అలవాటు పడిన వాళ్ళు సమాధానాలు చెప్పడానికి ముందుకు రారు. ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించే పరిస్థితి 1% కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ట్రూ, నేను ఒప్పుకుంటాను. కానీ మీకు ఇంకా 3 ఏళ్ల పైన టెన్యూర్, మోర్ దెన్ లైక్ 4 years ఈక్వల్ ఉంది. 4 years లో రారని మీరు చెప్పేస్తున్నారు అసెంబ్లీకి. సో డిస్క్వాలిఫై అయితే అయ్యి తీరాలి, అతను అయ్యి తీరాలి. 60 days దాటితే ఐ థింక్ బట్ హౌ ఇట్ టర్న్స్ అనేది వీ హ్యావ్ టు సీ. జస్ట్ లాస్ట్ క్వశ్చన్, ఒకవేళ డిస్క్వాలిఫై అయితే పులివెందుల్లో ఈ యూట్యూబ్ స్టార్ గెలుస్తాడా? మా బీటెక్ రవణ గెలుస్తాడండి. థ్యాంక్ యూ అనురాధ గారు ఫర్ దిస్ లవ్లీ టైం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూశారు కదా పంచమర్తి అనురాధ గారిని. లండన్ మందులు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడారు,
రోడ్డు మీద డాన్స్ చేస్తే అంబటికి ఆ పక్కన ఉన్న నలుగురే ఓట్లేస్తాను. అట్ ద సేమ్ టైం ఆవిడ చాలా క్లియర్ గా ఉన్నారు, నెక్స్ట్ టైం డిస్క్వాలిఫై అయితే జగన్మోహన్ రెడ్డి గెలవడు కానీ బీటెక్ రవి గారు గెలుస్తారు అని చెప్పి చాలా సరదాగా క్వశ్చన్ ఆన్సర్ చేశారు. అండ్ ఆవిడ వెరీ క్లియర్ గా ఈరోజు మళ్ళీ మెన్షన్ చేసుకుంటూ వచ్చారు, వీళ్ళందరూ ఎవరెవరు ఎమ్మెల్యే లాస్ట్ టైం గెలిచారు వాళ్ళ 90% మంది మొహాలు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు తెలియదు అంటండి. ఇది ఈ రోజు రియలైజేషన్. అండ్ ఆవిడ చాలా క్లియర్ గా చెప్తున్నారు, ఇక్కడి నుంచి కాదు ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఉన్న ఈగోతో సఫర్ అవుతున్న అతను క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయలేని పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి, బాసిజం కి అలవాటు పడిపోయాడు కాబట్టి అతను ఎప్పటికీ అసెంబ్లీకి రాడు. డ్యూ కోర్స్ ఆఫ్ టైంలో యాజ్ యాక్షన్స్ ఆర్ టేకెన్ ఖచ్చితంగా డిస్క్వాలిఫికేషన్కి వెళ్తాడు. అండ్ తర్వాత పులివెందుల్లో మాత్రం సీన్ లేదు అని ఆవిడ చెప్పేశారు. ఇది అండి పంచమర్తి అనురాధ గారితో నాకున్న ఇంటరాక్షన్ ఈరోజు. ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ మెన్షన్ చేయండి. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాడా? రెండోది, అంబటి రాంబాబు అన్నట్టు భారతరత్న ఎన్టీ రామారావు గారికి ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలన్న అపహేళన వ్యాఖ్యల్ని మీరందరూ ఎలా చూస్తారు? అనురాధ గారు చేసిన స్టేట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారి గురించి, రోజా గురించి కానీ, వైసీపీ వాళ్ళ గురించి కానీ, సజ్జల గురించి కానీ మీ మద్దతు ఎంత? వీటన్నిటి గురించి కూడా ఒపీనియన్స్ కమెంట్స్ లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ అండ్ సైనింగ్ ఆఫ్.